ప్రశ్న ఉంది, ఎవరికి లైక్ ఎవరు అనుకుంటున్నారు భక్తి ఉందని? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. నువ్వు మైక్ లో అడగాలి, క్వశ్చన్ అడుగు, తర్వాత నువ్వు చెప్పేది. సో అగైన్ ఎవరికి అనుకుంటున్నారు భక్తి ఉందని? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఓకే హరి ఓం. ఇవాళ నేను నారద భక్తి సూత్రాలు నుంచి 4 సూత్రాలు, అలాగే వాటి గురించి నాకు ఏది అర్థమైనదో చెప్తాను. పూజా దుష్మలు లాగా ఇది పారాశర్య అంటే భక్తి ఉన్న వాళ్ళు పూజలు చేస్తారు అని వ్యాస మహర్షి చెప్పారు. కథాదిష్మితి గర్గ అంటే భక్తి ఉన్న వాళ్ళు దేవుడి కథలు చదువుతారు అని గర్గ మహర్షి చెప్పారు. ఆత్మరత్న విరోధేనేతి శాండిల్య అంటే నీ నిజ స్వరూపం తెలుసుకోవడానికి భక్తి నీకు సహాయం చేస్తుంది అని శాండిల్య మహర్షి చెప్తారు. తద్విస్మరణే పరమవ్యాకులదేవి అంటే భక్తి ఉన్న వాళ్ళు చేసే ప్రతి పనిని దేవుడికి సమర్పిస్తాడు, సమర్పణ చేస్తాడు. కానీ ఎప్పుడైనా దేవుడికి సమర్పించడం మర్చిపోతే చాలా బాధపడతారని నారద మహర్షి చెప్పారు. ఓకే, నాకేం అర్థమైంది చెప్తాను. సో ఈ 4 సూత్రాలలో భక్తి వేరువేరుగా అనిపిస్తుంది. అంటే పూజలు కథలు ఎలాగైతే చెప్పచ్చు, కానీ అన్ని సూత్రాలలో ఆదిశ అని ఒక పదం ఉంది. సో ఎలా అనుకోవాలంటే చెప్తున్నాడు. అట్లాగే కథాదిషు అని ఇంకొక పదం ఉంది. కథాదిషు అంటే కథ ఆదిషు. సో దేవుడి కథలతో పాటు వేరేవి చెయ్యొచ్చు. అది నా మేల్పాటుకి వస్తుంది. భక్తి ఉన్న వాళ్ళు దేవుడిని ఎప్పుడు తలుచుకుంటారు అని అందరూ మహర్షులు చెప్తున్నారు. క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నారు. సో అన్ని మహర్షులు చెప్తున్నారు. ఎందుకంటే పూజలు చేసిన వాళ్ళు దేవుడిని తలుచుకుంటున్నారు అప్పుడు కదా. అలాగే దేవుడి కథలు చదువుతున్నప్పుడు దేవుడిని తలుచుకుంటున్నారు, ఎందుకంటే దేవుడి నామం చూస్తున్నారు కదా అక్కడ. సో అలాగే నారద మహర్షి చెప్పేది కూడా దేవుడికి సమర్పణ చేసే వాళ్ళు దేవుడిని తలుచుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు దేవుడి నామస్మరణం చేయాలి కదా అప్పుడు. అందుకని సో కాబట్టి పైకి వేరేగా కనిపించిన ఈ సూత్రాలు డీపర్ మీనింగ్ ఒకటే. భక్తులు దేవుడిని ఎప్పుడు తలుచుకుంటారు. మంగళం కోసం వాళ్ళు కూడా నువ్వు ఆగాలి. ఓకే, నౌ హూ వాంట్స్ టు ట్రై భక్తి అని చాలా బాగా చెప్పింది. నేను గమనించింది ప్రతిసారి శాంతి మాట్లాడేటప్పుడు ఆడియన్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఆడియన్స్ ఎలా ఇన్వాల్వ్ చేయాలి చాలా బాగా చెప్పింది.